ఆగండి ఒకసారి. వీడియోని స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ వీడియో కంప్లీట్‌గా చూస్తే మాత్రమే డే 4 టాపిక్, క్విజ్, అసైన్‌మెంట్స్, డెడ్‌లైన్, లీడర్ బోర్డ్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. ఒక స్మాల్ రిక్వెస్ట్ వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. డైలీ బూట్ క్యాంప్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 90 డేస్ కన్సిస్టెంట్ ఈక్వల్ టు పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్. Hello everyone, welcome back to Monetric. First of all, congratulations to everyone who is consistently completing the daily reading topics, quizzes and assignments. మీ కన్సిస్టెన్సీ ఫ్యూచర్లో మిమ్మల్ని సక్సెస్ఫుల్ డెవలపర్గా మారుస్తుంది. ఫ్రెండ్స్, ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం అంటే వీడియోస్ చూడడం కాదు, డైలీ ప్రాక్టీస్ చేయడం. డైలీ 30 to 60 minutes డెడికేట్ చేస్తే 90 డేస్ తర్వాత పైథాన్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవచ్చు. రిమెంబర్, కన్సిస్టెన్సీ బీట్స్ టాలెంట్. డే 4 టాపిక్ ఏంటంటే పైథాన్ కండిషనల్ స్టేట్మెంట్స్. ప్రోగ్రామింగ్లో కంప్యూటర్కి డిసిజన్స్ ఎలా చెప్పాలో నేర్చుకుంటాం. కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్ఎఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఆల్మోస్ట్ ఎవ్రీ సాఫ్ట్వేర్ అప్లికేషన్లో కండిషన్స్ యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ యాప్స్, షాపింగ్ వెబ్సైట్స్, మొబైల్ యాప్స్, గేమ్స్, ఏటీఎం సిస్టమ్స్. కాబట్టి ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టాపిక్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన బూట్ క్యాంప్ మెంబర్స్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాం అనమాట. ఇప్పుడైతే మనం క్విజ్ అండ్ అసైన్మెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. డిస్క్రిప్షన్లో అయితే డే 4 అసైన్మెంట్ లింక్ అయితే ఉంటుంది. అది ఓపెన్ చేయగానే ఇదిగోండి ఇలాగైతే వస్తుంది మనకి. ఇక్కడైతే మన డీటెయిల్స్ అనేవి ఇచ్చేయాలి. ఫస్ట్ క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఇక్కడైతే మీ రిజిస్టర్డ్ ఈమెయిల్, బూట్ క్యాంప్ రిజిస్టర్ అయినప్పుడు ఏ ఈమెయిల్ అయితే యూస్ చేస్తారో ఆ ఈమెయిల్ అయితే ఇవ్వండి. మీ వాట్సాప్ నెంబర్, మీ స్కూల్ అండ్ కాలేజ్. మీరు స్కూల్ ఏంటంటే స్కూల్ నేమ్ ఇవ్వండి, లేకపోతే కాలేజ్ అయితే కాలేజ్ నేమ్ ఇవ్వండి. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక మీరైతే నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇంకా ఎవరైనా రిజిస్టర్ అవ్వాలి అనుకుంటున్నారో అయితే బూట్ క్యాంప్ ఇదిగోండి ఇక్కడ రిజిస్టర్ హియర్ ఉంది కదా, రిజిస్టర్ హియర్. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీరైతే పైథాన్ బూట్ క్యాంప్లోకి అయితే వెళ్ళిపోతారు. అందులో రిజిస్టర్ అయ్యాక మీరు అన్ని డేస్ అసైన్మెంట్స్ అయితే కంప్లీట్ చేయండి. అది కూడా ఈ సాటర్డే లోపు అయితే కంప్లీట్ చేసేయండి. ఎందుకంటే సండే అయితే మనం కోడింగ్ కాంటెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. దానికైతే ప్రతి ఒక్కరూ రిజిస్టర్ అవ్వండి. నెక్స్ట్ క్లిక్ చేసాక అయితే ఇదిగోండి క్విజ్ అయితే స్టార్ట్ అవుతుంది. క్విజ్లో అయితే టోటల్ 10 ఎంసీ క్వశ్చన్స్ అనమాట. అది కూడా మనం ఈరోజు ఏ టాపిక్ అయితే షేర్ చేస్తామో ఆ టాపిక్ మీద మాత్రమే ఉంటాయి అన్నమాట ఈ క్వశ్చన్స్ అని. ఎవరైతే ఆ టాపిక్ ఫుల్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళైతే ఈజీగా ఈ క్వశ్చన్స్కి అనేది ఆన్సర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసాక అయితే నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసాక అయితే ఇదిగోండి అసైన్మెంట్స్లోకి వెళ్ళిపోతాం. డే 4 అసైన్మెంట్స్. ఇదిగోండి అసైన్మెంట్ 1 వచ్చేసరికి ఈవెన్ అండ్ ఆడ్ చెక్కర్. అండ్ సెకండ్ అసైన్మెంట్ వచ్చేసరికి గ్రేడ్ క్యాలిక్యులేటర్. థర్డ్ అసైన్మెంట్స్ వచ్చేసరికి ఏటీఎం ఎలిజిబిలిటీ సిస్టమ్ అనమాట. అసైన్మెంట్ 1లోకి వెళ్ళిపోదాం. క్రియేట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ దట్ యాక్సెప్ట్స్ ఏ నెంబర్ ఫ్రమ్ ది యూజర్. చెక్ వెదర్ ది నెంబర్ ఈజ్ ఈవెన్ ఆర్ ఆర్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేసి అనమాట మనం అయితే ఈ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. చూడండి అవుట్పుట్ అయితే ఇలా రావాలి. ఎంటర్ నెంబర్ 15 ఇస్తే మనకి ఇక్కడ చూసారా 15 ఈజ్ అన్ ఆడ్ నెంబర్. ఒకవేళ 2 ఇస్తే 2 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. అలాగనమాట రావాలి మనకైతే అవుట్పుట్. ఆ ప్రోగ్రామ్ చేసాక ఇదిగోండి మీరు చేసిన కోడ్ అండ్ అవుట్పుట్ అయితే ఇదిగోండి ఇక్కడైతే యాడ్ చేయండి. దాని తర్వాత గ్రేడ్ క్యాలిక్యులేటర్కి వెళ్ళిపోదాం. క్రియేట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ దట్ యాక్సెప్ట్ మార్క్స్ ఫ్రమ్ ది యూజర్ అండ్ డిస్ప్లేస్ ది గ్రేడ్. ఆల్రెడీ దీని మీద అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రోగ్రామ్ చూడగానే, ఎందుకంటే మనకి రిజల్ట్స్ అవన్నీ వస్తాయి కదా, ఇదైతే దీని మీద రన్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడైతే మనం ఇచ్చిన దాన్ని బట్టి చెయ్యాలి. మనకి 90 to 100 వచ్చినప్పుడు గ్రేడ్ ఏ రావాలి. 90 to 100 90 to 100 మధ్యలో మార్క్స్ వచ్చినప్పుడు గ్రేడ్ ఏ ప్లస్ రావాలి. 75 to 89 వచ్చినప్పుడు అయితే గ్రేడ్ ఏ రావాలి. 60 to 74 వచ్చినప్పుడు అయితే గ్రేడ్ బి అని రావాలి. 50 to 59 మార్క్స్ మధ్యలో వస్తే గ్రేడ్ సి రావాలి. 35 to 49 మార్క్స్ వస్తే గ్రేడ్ డి అని రావాలన్నమాట. బిలో 35 వస్తే మాత్రం ఫెయిల్ అనమాట. ఇదిగోండి ఎంటర్ మార్క్స్ 82 మార్క్స్ వచ్చాయన్నమాట. చూడండి 75 to 89 అంటే 82 అనేది అక్కడ ఉంది, 75 to 89 మధ్యలో ఉంది కాబట్టి ఇది అవుతుంది గ్రేడ్ ఏ అనమాట దానికి. ఇదిగోండి ఇలా చేయాలి. ఇలా చేయాలి. దాని తర్వాత మీరు రాసిన కోడ్ అండ్ అవుట్పుట్ అయితే ఇదిగోండి ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. దాని తర్వాత అసైన్మెంట్ 3లోకి వెళ్ళిపోదాం. ఏటీఎం ఎలిజిబిలిటీ సిస్టమ్. క్రియేట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ దట్ యాక్సెప్ట్స్ ది యూజర్ ఏజ్. మనకి ఏటీఎంకి ఎలిజిబుల్ అవ్వాలంటే మన ఏజ్ అనేది 18 ఆర్ 18+ అయితే ఉండాలి.
సో అది ఈ సిస్టమ్ అనమాట, ఏటీఎం ఎలిజిబిలిటీ సిస్టమ్. ఇఫ్ ది ఏజ్ ఈజ్ 18 ఆర్ అబౌవ్ డిస్ప్లే అప్పుడు ఎలిజిబిలిటీ ఓపెన్ అండ్ బ్యాంక్ అకౌంట్, అదర్వైజ్ డిస్ప్లే నాట్ ఎలిజిబుల్. దాని తర్వాత ఇందులో బోనస్ ఛాలెంజ్ ఏంటంటే ఆస్క్ ది యూజర్ ఇఫ్ దే హ్యావ్ ఏ వ్యాలిడ్ ఆధార్ కార్డ్. బ్రాకెట్లో అయితే చూడండి ఎస్ అన్న, ఒకవేళ మీకు ఉంటే ఎస్ అని పెడతారు, లేకపోతే నో అని పెడతారు. ఓన్లీ ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, ఏజ్ అనేది 18 ఆర్ 18+ ఉండి అండ్ ఆధార్ అనేది ఎస్ఐ ఆధార్ కార్డ్ కూడా ఉంటే అప్పుడు మనకి డిస్ప్లే ఎట్ రావాలి, అకౌంట్ ఓపెనింగ్ అప్రూవ్డ్. అకౌంట్ ఓపెనింగ్ అయితే అప్రూవ్ అయిపోయింది అనమాట. ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డ్ లేకపోతే, అదర్వైజ్ మీ దగ్గర 18+ అయి ఉండి ఆధార్ కార్డ్ లేకపోతే మీకు అకౌంట్ ఓపెనింగ్ రిజెక్టెడ్ అని వస్తుంది. ఇలాగైతే చేయాలన్నమాట. ఒకవేళ మీకు 18 కన్నా తక్కువ అయ్యి ఉంటే ఇదిగోండి మీరు అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే మీకు నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. చూడండి ఇలాగైతే ప్రోగ్రామ్ చేయాలి. ఇక్కడైతే చూడండి ఎంటర్ ఏజ్, దీనికైతే చూడండి 22 అనమాట, అంటే 18+ అనమాట. డూ యూ హ్యావ్ ఆధార్ కూడా దీని దగ్గర ఉందంట. సో ఇక్కడ ఏటొస్తుంది అవుట్పుట్ అకౌంట్ ఓపెనింగ్ అప్రూవ్డ్. దీనికైతే అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే అప్రూవ్ అయిపోయింది అనమాట. ఇది చేసాక మీరు కోడ్ అండ్ అవుట్పుట్ని అయితే మనకి ఇక్కడైతే యాడ్ చేయండి. యాడ్ చేశాక నేను ఆల్రెడీ చెప్పాను కదా లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి అనేసి. లింక్డ్ఇన్లో పోస్ట్ చేసినప్పుడు మాత్రం ఈ 3 అసైన్మెంట్స్ అయితే మీరు స్క్రీన్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తే అయితే చాలా మీ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఎందుకంటే వీడియోలో ఏంటంటే మీరు రాసిన కోడ్ అండ్ మీరు ప్రతి దాన్ని చెక్ చేస్తారు కదా, చూడండి 90 to 100 మధ్యలో 75 to 89 అన్ని కండిషన్స్ చెక్ చేస్తారు కదా. ఆ కండిషన్స్ అన్ని చెక్ చేయడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది మీ కోడ్ అనేది చాలా యాక్యురేట్గా వర్క్ అవుతుంది అనేసి. సో దానివల్ల మీ ప్రొఫైల్ అనేది చాలా ఫాస్ట్గా అయితే రీచ్ అవుతుంది. మీరు అలాగా లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాక ఇక్కడ లింక్డ్ఇన్లో పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. చేశాక మీరు ఈ క్వశ్చన్స్ అన్ని తెలిసినవే కదా. హ్యావ్ యూ పోస్టెడ్ యువర్ డే ఫర్ కంప్లీషన్ ఆన్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తారు, లేదంటే పోస్ట్ చేస్తారు అని పెట్టండి. దాని తర్వాత మానిటరింగ్ మెన్షన్ చేయమన్నాం కదా, మానిటరింగ్ మెన్షన్ చేశాక ఎస్ అని పెట్టండి. దాని తర్వాత మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని అయితే పేస్ట్ చేయండి ఇక్కడ. దాని తర్వాత ఇవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేసేయండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. అసైన్మెంట్ సబ్మిషన్ ప్లేస్లో అయితే అసైన్మెంట్ కోడ్ అండ్ అవుట్పుట్ స్క్రీన్ షాట్ మాత్రమే అప్లోడ్ చేయండి. ర్యాండమ్ స్క్రీన్ షాట్స్ అప్లోడ్ చేయకండి. ఇప్పటికే చాలామంది అయితే ర్యాండమ్ స్క్రీన్ షాట్ ఏవేవో అప్లోడ్ చేస్తున్నారు. సో అలాగైతే అప్లోడ్ చేయకండి. లీడర్ బోర్డ్లో మీ నేమ్ రావాలంటే క్విజ్ కంప్లీట్ చేయాలి. అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2, అసైన్మెంట్ 3 అయితే కంప్లీట్ చేయాలన్నమాట. కరెక్ట్ స్క్రీన్ షాట్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఈ స్టెప్స్ కంప్లీట్ చేసిన లెర్నర్స్కి మాత్రమే లీడర్ బోర్డ్లో పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. అసైన్మెంట్ సబ్మిషన్ డెడ్లైన్ వచ్చేసరికి 25th అంటే సాటర్డే అనమాట. సాటర్డే ఈవినింగ్ కల్లా అయితే అన్ని డేస్ అసైన్మెంట్స్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. ఎందుకంటే 26th జూలై అయితే మనకి ఈవినింగ్ అనేది కోడింగ్ కాంటెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే వీక్ 1 మొత్తం అయిపోతుంది కదా. వీక్ 1 మొత్తం అయిపోతుంది కాబట్టి మనం అయితే ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం, అది కూడా హ్యాకర్ ర్యాంకింగ్. ఫ్రెండ్స్, పైథాన్లో ఎక్స్పర్ట్ అవ్వడం ఒక రోజులో జరగదు, కానీ రోజు ఒక టాపిక్, రోజు ఒక అసైన్మెంట్, రోజు ఒక క్విజ్ కంప్లీట్ చేస్తూ వెళ్తే ఫ్యూ మంత్స్లో మీ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. డోంట్ లెర్న్ జస్ట్ టు కంప్లీట్ ది బూట్ క్యాంప్, లెర్న్ టు బిల్డ్ యువర్ కెరియర్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కామెంట్లో అయితే డే ఫర్ కంప్లీట్ అయిపోతే డే ఫర్ కంప్లీటెడ్ అని పెట్టండి. ఇంకా మన వాట్సాప్ ఛానల్ ఎవరైనా జాయిన్ అయిపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్ అండ్ పిన్నెడ్ కామెంట్స్లో ఉంటుంది. వెళ్ళి వెంటనే మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. ఫాస్ట్గా మీ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, కోడింగ్ గ్రూప్స్ అందరికైతే షేర్ చేయండి. పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఫ్రీ బూట్ క్యాంప్ గురించి తెలియాలి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. బికాజ్ డే 5 నుండి ఇంకా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, రియల్ టైమ్ ప్రోగ్రామ్స్, క్విజెస్, అసైన్మెంట్స్ అండ్ కోడింగ్ ఛాలెంజెస్ స్టార్ట్ అవుతాయి. సీ యూ ఇన్ ది డే 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. జై హింద్.